యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ జేఎల్కి సంబంధించి జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి మరి ఫైనల్కి ఎప్పుడు రాబోతుంది, లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే మరి కోరుతా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది? ఎస్, మనకు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లోనే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కీ రాబోతుంది. సో మరి ఆ డీటెయిల్స్ చూసే ముందు తప్పకుండా దయచేసి ప్లీజ్ మన యొక్క వీడియోని లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఖచ్చితంగా మరి జాబ్ సాధించే విధంగా సో లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించినటువంటి సో అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఆశావాహి యాప్లో మనకు అందించబడుతుంది అనమాట. సో మంచి ఫ్యాకల్టీతో వీళ్ళు క్లాసెస్ అయితే అందిస్తున్నారు. సో ఎకానమీ వచ్చేసి వెంకటేష్ సార్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి మనకు భరత్ సత్తార్ సారు, తర్వాత పాలిటీ బాలకృష్ణ సార్ మీకు అందరికీ తెలుసు, ఉద్యమం సురేష్ సారు, మెంటల్ ఎబిలిటీ మరి శ్రీనివాస్ సారు, జాగ్రఫీ వెంకటేష్ సారు, ఇలా మీకు టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 లెవెల్లో మనకు గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా మరి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అది కూడా రీజనబుల్ ప్రైసెస్ అండి, మీరు చూసుకోవచ్చు. గ్రూప్ 2 అయితే మనకు తెలుగు మీడియం ఓన్లీ 1999 ప్రైజెస్ లో వీళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ లో యాప్ యొక్క లింక్ ఇచ్చానండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, చాలా అన్లాక్ చేసి పెట్టారు, 1-2 కాదు, ప్రతి కోర్సుకు సంబంధించి ఎన్నో వీడియోస్ అన్లాక్ చేసి పెట్టారు. మీకు అవి చూసిన తర్వాతనే మీకు నచ్చితే కొనండి, ఓకేనా? ఇక చూడొచ్చు, మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం మీరు రెండిట్లో ఏదైనా తీసుకోండి, కేవలం 499 రూపీస్ లో. ఇంత రీజనబుల్ గా మనకు ఏ యాప్ లో కానీ అందుబాటులో లేదంటే, సో అందుకే నేను చెప్తున్నాను. సో దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కోర్సు ఏదైతే ఇక్కడ గ్రూప్ 2 అనుకోండి ఎగ్జాంపుల్, సో ఆ కోర్సు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఫ్రీ కంటెంట్ అని ఉంటుందండి. ఫ్రీ కంటెంట్ అని ఉంటుంది. ఈ ఫ్రీ కంటెంట్ చాలా వీడియోస్ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే పర్చేజ్ చేయండి, ఓకేనా? సో ఇక కూపన్ కోడ్ మన సబ్స్క్రైబర్స్ కోసం, సో మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరి కోసం నేనైతే కూపన్ కోడ్ అయితే ఒకటి తీసుకొచ్చానమాట. సో ఆ కూపన్ కోడ్ MASTR మాస్టర్. సో అది మీరు ఇక్కడ అప్లై చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో కూపన్ కోడ్ ఇక్కడ అప్లై చేయండి, మీరు కోర్సు పర్చేజ్ చేసే ముందు. సో కూపన్ కోడ్ అనేది అక్కడ అప్లై చేసినట్లయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఇక ఇప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి కొన్ని పోస్టులకు సంబంధించి AEE రిక్రూట్మెంట్ కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు దానికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే మరి ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ప్రెసెంట్ ఇదైతే నడుస్తూ ఉంది. ఇది 23వ తారీఖున అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట వీళ్ళది. సో వెబ్ ఆప్షన్స్ కూడా అందరితో కంప్లీట్ అయిపోతాయి. సో మనకు జేఎల్ కి సంబంధించి మనకు ఈ నెల 22 లేదంటే 23వ తారీఖున ఖచ్చితంగా మరి ఫైనల్ కి ఇస్తామని చెప్పేసి మన యొక్క జేఎల్ అభ్యర్థులకు మరి సైదుల్ సార్ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒక్కసారి అడగడం జరిగింది. సో దిస్ ఫ్రైడే ఆర్ సాటర్డే తప్పనిసరిగా జేఎల్ ఫైనల్ కి ఇస్తామని చెప్పేసి మరి ఎగ్జామ్ ఇన్ఛార్జ్ మేడం అయితే చెప్పారంట. సో ఖచ్చితంగా మనకు ఆ రోజున వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎప్పుడు? ఫ్రైడే ఆర్ సాటర్డే. మాక్సిమం ఇంకా అంతకన్నా ఎక్కువ డిలే అయితే కనుక ఖచ్చితంగా మండే రోజు లోపు అయితే, ఖచ్చితంగా మండే ఈవినింగ్ లోపు అయితే మనకు ఖచ్చితంగా ఈ యొక్క జేఎల్ ఫైనల్ కీ అయితే వస్తుందన్నమాట. సో జేఎల్ ఫైనల్ కీ వస్తే సరిపోతుందా సార్? మరి మనకు జిఆర్ఎల్ అనేది రావాలి కదా. జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తేనే, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తేనే మనకు మరి జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి మనకు అప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి సో ఈ యొక్క ఫైనల్ కీ వచ్చిన తర్వాత జిఆర్ఎల్ కూడా మనం తొందరగా ఇవ్వాలని చెప్పేసి అయితే మనం టీఎస్పీఎస్సీ అధికారుల పైన కొద్దిగా మరి ప్రెషర్ తీసుకొస్తే కనుక మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫైనల్ ఇప్పుడు 6 నెలలు దాటింది. 6 నెలల తర్వాత మనం ఫైనల్ కి చూసుకోగానే మనకేం తెలుస్తుంది పెద్దగా? కాబట్టి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు సబ్జెక్ట్ వైజ్ గా, సో మనకు జేఎల్ కి సంబంధించినటువంటి తెలుగు కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, తర్వాత హిస్టరీ కానీ, తర్వాత ఎకనామిక్స్ కానీ, తర్వాత ఇంగ్లీష్ కానీ ఏదైనా ఉండనివ్వండి. సో అవన్నీ పోస్టులకు సంబంధించి మనకు జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మరి రిలీజ్ చేస్తే దాంట్లో మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, మన యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ గా మన ర్యాంక్ ఎంత, స్టేట్ వైజ్ గా ర్యాంక్ ఎంత అనేటటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి అవి జోనల్ పోస్టులు అయినప్పటికీ మనకు అక్కడ ఆ జోన్ లో ఉన్నటువంటి అవైలబుల్ గా ఉన్నటువంటి పోస్టులను బట్టి మనకు జాబ్ వస్తుందా రాదా అనేటటువంటి విషయం అయితే మనం తెలుసుకునేటటువంటి మరి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనకు 23 లేదంటే 24, ఖచ్చితంగా ఆ రోజు 22 లేదంటే 23, 24 ఈ తేదీల్లోపు అయితే ఖచ్చితంగా మనకు ఫైనల్ కీ అయితే రాబోతుంది. ఆ లోపు వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా జిఆర్ఎల్ కూడా త్వరగా ఇవ్వాలని చెప్పేసి అయితే మనం
టీఎస్పీఎస్సీ అధికారుల పైన మనం ఖచ్చితంగా ప్రెజర్ అయితే తీసుకొద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అయితే ఖచ్చితంగా ఫైనల్ కి వస్తుంది. మీరేం టెన్షన్ పడని అవసరం లేదు. కొంతమంది అనుకుంటున్నారు ఏం మరి ఎలక్షన్ కోడ్ పడింది కదా ఇంకా మా పరిస్థితి ఏందని. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. సో పార్లమెంట్ ఎలక్షన్ల కోడ్ ఉన్నా సరే మనకు టీఎస్పీఎస్సీ అనేది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనకు కొత్త నోటిఫికేషన్లు రావు తప్పించి ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లకి మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు, మనము తర్వాత ఫలితాలు ఇచ్చుకోవచ్చు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా మనకు ఈ వారంలో కీ అయితే రాబోతుంది అనమాట. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి ఇన్ని అప్డేట్స్ కోసం, విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.